హేమో ఎట్లూరు అందరూ నేనైతే మస్తున్నా, మీ అందరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఐస్ బాత్ అయితే చేస్తున్నాం వర్షంలా. సో దీని ఒక బెనిఫిట్స్ అయితే అయినాక మాట్లాడదాం, ఎందుకంటే నేను కూర్చుంటానో లేనో కూడా నాకు తెలియదు. ఒట్టకాయలు వణుకుతున్నాయి, నిన్న నార్మల్గా కూర్చుంటేనే వణికినాయి. సో జస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఎట్లుంటుంది అనేది. సో అండ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా చూస్తున్నట్టయితే మీరైతే ట్రై చేయకండి. జస్ట్ ఇదేంటంటే బెనిఫిట్ లైక్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, నార్మల్గా వర్కౌట్ చేసే వాళ్ళకి. సో ఫస్ట్ అయితే కూర్చున్నాం, తర్వాత మాట్లాడదాం. ఏంది బా ఇది నా వీడియో ఒకటి తీయు. జస్ట్ దీనికే వణుకుతున్నాయి. రియల్ వాట్సాప్ లో కూర్చుంటా కూడా అర్థమవుతలే కానీ నేను ఇంకా లోపల కూర్చోలేను. బాయ్ జుట్టు పెట్టకు, ఇంట్లో పడుతుంది. బ్యాట్ పెట్టని పెట్టు, స్పెక్స్ పెట్టు బాయ్. ఇదొకటి ఉందని మర్చిపోయినా. ఇది కావాలి స్పెట్స్ కే సైడ్ పెట్టినావు మంచిగా. జియలో చెప్తున్నా, ఇందాక వాట్సాప్ చేసిండు, జస్ట్ ఇట్లా ప్రశాంతంగా కూర్చుండు. నాకైతే వణుకుతుంది అయ్యా. నేను ఇంకోసారి చేయనేది ప్లీజ్. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ట్రై చేద్దాం. ఇంత బా ఇంకా పోతలే, ఇంకా పోతలేను. బట్ లైక్ వన్ థింగ్ దీంట్లో కూర్చున్నాక ఏం నేర్చుకున్నా అంటే బాడీ బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలని. ఎందుకంటే ఇది కూడా పార్ట్ ఆఫ్ ది బాడీ బిల్డింగే. నాకు వణుకుతుంది, చెప్తుంటేనే వణుకుతుంది. వాట్సాప్ ప్రశాంతంగా మాట్లాడిండు. మా మమ్మీ రియల్ చెప్తున్నా, మా మమ్మీ గుర్తొస్తుంది నాకు. మా మమ్మీ వీడియో చూస్తాను, నన్ను ఇంటికి పోయినా కొడుతుందేమో. మా మమ్మీ దీంట్లో కూర్చొని దీని ఒక బెనిఫిట్ చెప్దాం అనుకున్నా కానీ మాటలు వస్తలేదు రా స్వామి. ఎట్లా కూర్చున్నాం ఇందాక? 1 minute అవుతుంది అంతే. 4 minutes ఇంకా. నేను అంతసేపు కూర్చోలేను, ఎట్లా నేను కూర్చోను. 2 రౌండ్లు ఇదే లాస్ట్ రౌండ్, ఫస్ట్ అండ్ లాస్ట్ రౌండ్. ఇంకోసారి కూర్చొని నేను ఫ్రీజ్ అయిపోయినా బాయ్, నేను లిటరల్ ఫ్రీజ్ అయిపోతున్నా. మమ్మీ టైమర్ పెట్టినా ఎన్ని మినిట్స్ ఉండవు. బాయ్ నా కెమెరా కూడా చూపెట్టు. ఈజీ. Come on, push. 3 more. 3 more. కర్మణ్యేవాధికారస్తే సుఖదోచత. హనుమాన్ చాలీసా చదువుకో లోపల. వద్దు వద్దు వద్దు, ఐస్ ఐస్ ఇస్తాడంట. ఐస్ నేనే ఐస్ అవుతున్నాడు. ఒక 5 నిమిషాలు ఏం రికవర్ అయిపోదు బాడీ. మినిమం 15 minutes ఉండాలి. 3 rounds అన్నా అందుకే. ఐస్ బాత్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీ బాడీ రికవరీ అవుతుంది. నా బాడీ రికవరీ అవుతున్నట్టుంది, అందుకనే మాటలు వస్తలేదు. కానీ ఒకటి చెప్తా, మీరు అస్సలు ట్రై చేయకండి, అస్సలు ఇంట్లో ట్రై చేయకండి. మీరు ఇన్కేస్ బిగినర్ అయితే, కొత్తగా చూస్తున్నట్టయితే, కొత్త జిమ్కి పోతే ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. నేను ఎప్పటి నుంచో పోతున్నాను, ఫస్ట్ టైం చేస్తాను, నాకే వణుకుతున్నాయి.
బట్ ఇట్స్ ఓకే. 5 minutes అంట, 2 minutes అయింది. నేను అంతసేపు కూర్చున్నాను, నాకు అర్థమైపోయింది సీను. లిటరల్గా కూర్చుంటే నేనేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అంటే బ్లడ్ ఇట్లా బాయిల్ అవుతుంది, ఇట్లా వేడిగా అవుతుంది. ఇలా లైక్ దీని నుంచి ఒకటి ఏం నేర్చుకోవచ్చు అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ అనమాట. నీ మైండ్ సెట్ డొల్లో ఉంటే నువ్వు చేయలేవు అని. లిటరల్ నేను నాదంత స్ట్రాంగ్ మైండ్ సెట్ కాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. మాట్లాడుతుంటేనే అనుకుతున్నాయి, బట్ ఇట్స్ ఓకే. వాట్స్ వెనక నుంచి వస్తాడు, టైం లాప్స్ లో లేదని ప్రూవ్ అవుతుంది. మనం చూసాం ఒకటి అన్నారు కెమెరా పెట్టు టైం కూడా సార్ బాయ్ దిప్పు మాట్లాడు. మోటివేషన్ లైఫ్ లో ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అని వస్తుంది కాదు. వన్ థింగ్ ఏంటంటే మోటివేషన్ కదులుతాను ఏదో ఒకటి మోటివేషన్ మాట్లాడంటున్నాడు, ఇక్కడ ఒట్టలు అనుకుతున్నాయి మోటివేషన్ మాట్లాడంటున్నాడు. జన్ 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 కాదు కాదు, ఇట్లా పలగొట్టదు ఒక వీడియో తీయదు. అందులో కెమెరా జస్ట్ తిప్పున్నది. జస్ట్ ఇట్లా రొటేట్ మళ్ళా వాళ్ళ కొట్టు ఇంకో ముక్కే ఒక్క ఇదంతా ఇస్తా. అరే ఐసే వస్తలే జన్, ఇప్పుడు వస్తుంది. కొంచెం ఇట్లా చాలా బాగా చేశారు. చూపడే ఫోన్ వాట్సాప్ కన్నా ఎక్కువ. సో 7 minutes ఆల్మోస్ట్ వాట్స్ 6 ఉన్నాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఉంటాడు అనుకుంటా. వాట్స్ రెడ్డిగా అయితేనా చూపి చూపి రెడ్ అయిపోయినాం. బ్లడ్ నేను రెడ్ అయిపోయినా టోటల్గా. నాకు డీప్ టిష్యూ మసాజ్ చేసినప్పుడు కూడా అంత ఎర్ర కాదు. పక్క నాకు రెడ్ ఫీవర్. బ్లడ్ అసలు బాయిల్ అవుతుంది నా బాడీ. బ్లడ్ బాయిల్ అవుతుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇట్లాంటి అస్సలు ట్రై చేయకండి మీరు. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన షిట్, నాకు లిటరల్ చెప్పాలంటే ఈడ కూడా వస్తుంది. బాయ్ మాట్లాడతా బాయ్ క్యూఎంఏ అడుగుతా నీకు. అదేనా నీ మైక్ కూడా ఉంది చలో, అది ఇటు సైడ్ తిప్పుడు వచ్చమా. కాదు బాయ్ కాదు, రెడీయా క్యూఎంఏకి? బాయ్ క్యూఎంఏకి రెడీయా? సో క్యూఎంఏ నైస్ బాత్ అనమాట. సో ఇప్పుడే నాదైతే అయిపోయింది 7 minutes. నాకు మాటలు కూడా అనుక్కుంటూనే వస్తున్నాయి, మాటలు కూడా అనుక్కుంటూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బాయ్, ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఇది 80 kg సైజ్లో కూర్చొని? అది నీ మాటల్లో చెప్పు. కనిపించినా సరే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. నాకేం అనుకుతుంది బాయ్, హౌ యూ ఫీలింగ్? మాటలు వస్తలేవా? లేదు బట్ చేతులు గడ్డ కట్టేసిన స్పర్శ తెలుస్తలేరు. సో బాయ్ ఇప్పుడు కొత్త కొత్త బిగినర్స్ చూస్తుంటారు ఇట్లాంటిది, వాళ్ళు ట్రై చేయొచ్చా లేదా?
అసలు వాళ్ళు ట్రై చేస్తారా? అస్సలు ట్రై చేయద్దు, డెఫినెట్లీ నాట్ సజెస్టెడ్. ఎందుకంటే మీరు నార్మల్ డీప్ టిష్యూ మసాజ్ చేయించుకున్నప్పుడు కాళ్ళ మీద వాడు ఒత్తుతుంటే మీరు దాన్ని తట్టుకోగలుగుతారా? దానికన్నా 10 times 20 times ఎక్కువ పెయిన్ ఉంటుంది ఇంకా. సో నాకు తెగబత్తాయో మరి అమ్మ స్పర్శ తెలుసలే. ఓ షిట్ అయిపోయింది. అండ్ బిగినర్స్ అయితే అస్సలు చేయకండి, ఇది రిస్కీ థింగ్ అనమాట. అండ్ ఎస్పెషల్ మాన్సూన్ సీజన్లో రౌండ్ 2 కంప్లీట్ అయింది, ఇట్లా కలుగుతలేవు. సో దీని తర్వాత 3rd రౌండ్, దాంట్లో ఇది ఐస్ మొత్తం దాన్ని వేస్తాం. మనకి ఎలా చేయందో సో ఫస్ట్ రౌండ్ ఇందాక అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయినా నార్మల్ అయింది బాడీ. ఇంకా వద్దులే అనుకున్నా, ఫీవర్ వచ్చేస్తుందేమో అనుకున్నా. బట్ వాట్స్ లైక్ చెయ్యి అన్నాడు, చెయ్యి అన్నాడు. ఇంకోటి ఇందాక మా బాను కూడా మైండ్ సెట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది కూడా చెప్పిండు. సో ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలంటే మనం కొంచెం స్ట్రాంగ్ ఉండాలని వణుకుతుంది. ఇంకా కూడా జర పుష్ చేద్దాం ఎట్లా ఉంటుందని చూస్తున్నాం. లెట్స్ గో. Whoa. Relax. Come on. ఈసారి అవ్వదులే, 1 minute ఉంటా. 7 minutes 2 minutes ఉంటుందేమో. ఈసారి అయ్యే లెక్క లేదు. రియల్గా గైస్ అవ్వట్లే, అస్సలు అవ్వట్లే. ట్రై చేసిన అయిపోతుంది, ఇంకా అవుట్. బాడీ సహకరిస్తలే అనమాట. 1 minute 2 minutes అని ఉందాం అనుకున్నా కానీ అస్సలు సహకరిస్తలే. ఒక పక్క వర్షం కూడా పడుతుంది. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఇంకా ఇది ఎట్లా ఒక నిమిషం, ఇది ఎట్లాగో ఉంటుంది ఇంకా పర్మనెంట్గా. కమింగ్ డేస్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో లెట్స్ గో. వాట్సాప్ అయితే ఫస్ట్ 6 minutes, సెకండ్ 7 minutes, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 minutes ఉంటాడేమో, చూద్దాం. లెట్స్ గో. సెట్ అది సెట్. ఇంకా లైవ్ లో మళ్ళీ ఒకసారి లైవ్ ఆఫ్ చేస్తే నేను లాస్ట్ రౌండ్ లైవ్ ఆఫ్ చేస్తే నేను దీతా లేకండి. జర్నీ దిగుతాడంట. లైవ్ ఆఫ్ చేస్తే లైవ్ లో చూస్తాం. బాయ్. ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో దీనిలో నువ్వు కొంచెం షేర్ చేస్తా. ఎటు పోతారు? ఎందుకు అప్పుడే పట్టుకొని వస్తుంది. సో ఎట్లుంది బా ఎక్స్పీరియన్స్? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ నా గ్లూట్స్ ఇట్లా వైబ్రేట్ అవుతున్నాయి అనుకన్నా చలికి. ఇంకా చేయడం గ్లూట్స్ వణుకుతున్నాయి ఇట్లా, ఇలా వైబ్రేట్ అవుతున్నాయి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ నేనైతే సెకండ్ దానికి డన్ అయిపోయినా. వాట్సాప్ 3 times కూర్చుండో. ఇప్పుడు 4th రౌండ్ అవుతుంది. 4th round అవుతుంది. మన వాళ్ళు ఒక 2 minutes కూర్చుంటా, లాస్ట్ ఓన్లీ 2 minutes. దానికన్నా ఎక్కువ కూర్చోను. నెక్స్ట్ జెన్ దిగేటప్పుడు కూడా వీడియో పెడతా. సో నెక్స్ట్ లాస్ట్ రౌండ్, 4th రౌండ్, ఫైనల్ రౌండ్. లైవ్ లో లేవా?
4 to 5 రౌండ్స్ మ్యాక్సిమం సరిపోతుంది, దానికి నీకు అవసరం లేదు. అండ్ రికవరీకి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది అయిన తర్వాత నైట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. మంచి స్లీప్, మంచి న్యూట్రిషన్, మంచి ట్రైనింగ్, నెక్స్ట్ లెవెల్ గ్రోత్. ఆల్రెడీ ఫిజిక్స్ చూస్తారు కదా, చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో ఇంకా మొదల చాలా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్లీ 3 monthsలో. ఎట్లా అవుతుందో చూద్దాం. ఎట్లా చెప్తా. వీడియో కాలా? తెచ్చుకో. హలో ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, నాకు ఈ కష్టం ఇష్టం, నొప్పి ఇష్టం, భయం ఇష్టం. ప్రతి ఒక్కటి లైఫ్లో రిస్క్ చేసి ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడికి వెళ్ళడం మనకు చాలా ఇష్టం. సేఫ్ గేమ్ ఆడితే మనకు అస్సలు నచ్చదు. ఎంత రిస్క్ చేస్తే అంత లైఫ్లో ఎదుగుతామనే ఒక మైండ్ సెట్ నాది. సో ఎక్కడైతే రిస్క్ ఉంటుంది, ఎక్కడైతే ఎక్కువ భయం ఉంటుంది, ఎక్కడైతే మనం ఎక్కువ కష్టపడాలనో ఆ ఫీల్డ్ని నేను చూస్ చేసుకున్నా, ఆ ఫీల్డ్లోనే నేను బతుకుతున్నా, ఆ ఫీల్డ్లోనే ఎదుగుతా. సో దట్స్ మై మైండ్ సెట్ అండ్ నాట్ గివింగ్ అప్. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత మీరు వచ్చిన యూట్యూబ్ ఛానల్లో చూస్తే పక్కన నా పిల్లం 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా నా ఛానల్లో బ్లాగులు చేస్తుంటారు. అప్పటికి గిట్లనే ఐస్ గడ్డలు వేసుకొని కూర్చొని ఉంటాం.